33 లెక్క ఏమిటి? 33 లెక్క ఉందా? స్త్రీలు మనుషులతో శ్లోకం ఉంది కదండి, ఎత్ర నార్యస్తు వర్తంతే పూజ్యంతే రమంతే తత్ర దేవతా. దేవతల సంఖ్య 33, అందుకని 33% రిజర్వేషన్ ఇచ్చారు. 33 కోట్లు అది ఇది అంటారు కానీ కోటి అంటే సమూహం ఉండ బాబు. నిజానికి అసలు పరిపాలన మంత్రాంగం. అమ్మవారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు. ఆవిడ కింద ఉండే మంత్రులు ఎంతమంది అంటే 33 మంది. ఏకాదశ రుద్రుడు, ద్వాదశ ఆదిత్యులు 12, 11, 23, అష్టవసువులు 8, 31, అశ్విని దేవతలు 2, 33. ఇది లెక్క. దాని తర్వాత ఏదో 30 కోటి 30 కోటి అంటే మొత్తం 3 కోట్లు అనేవాళ్ళు ఒకళ్ళు, 33 కోట్లు అనేవాళ్ళు ఒకళ్ళు పెంచేశారు. అలా పెరగదు. నిజానికి 33 లెక్క మంత్రివర్గం. అందుకని సరిగ్గా పగడేది ఉన్న చోట దేవతలు నాట్యం చేస్తారంటే మనం 33 లెక్క. అదే ఇక్కడ పెడదాం సరదాగా, అడగడం మంచిదే. స్వరాజ్య ప్రదాతను సౌభాగ్యములందన్ వరాలు వంటి కాంతం ప్రభావము చూపన్ హరార్థాత్మలైనన్. నిజానికి పరమేశ్వరుల్లో సగభాగం కదండి ఆదిశక్తి స్వరూపులే కదండి స్త్రీలు. సృష్టిలోనే సగం, అందులో సగం అడగల. 33% అడిగి 50% అడగల. అంటే ఇంకా అన్యాయమే. వాళ్ళ లెక్క ప్రకారం ఇవ్వాలంటే 50 ఇవ్వాల్సింది. ఇంకా వాళ్ళు అడిగింది తక్కువే. అందుకే నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే మగవాళ్ళకి 33, ఆడవాళ్ళకి 33 ఇచ్చి మిగిలిన 33 కోసం ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. అందుకోమనుకుంటున్నాను నేను. మిగిలిన 33కి మొత్తం మీద 50 శాతం ఉన్నాయి. మిగిలిన వాళ్ళ సంగతి అది. ఇవన్నీ మనం ఎప్పుడు బాధపడాలంటే అసలు అక్కడ ఏమైనా ఉద్యోగాలు ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు 33 కాదు 63 అయినా పడుతుంది. ఇచ్చుకోమని ఏమైనా ఉంటే కదా. అక్కడ ఏమున్నాయి? ఎవడు బతుకుతుంటే గవర్నమెంట్ చేస్తున్నది ఏముందండి. హరార్థాత్మలైనన్, హర అర్థాత్మలైనన్, హరుని యందు అర్థభాగాన్ని సాధించిన వారైనప్పటికీ, ఆదిశక్తి స్వరూపులైనప్పటికీ, సురంకమ్ము గోరన్, అది 33. దేవతల యొక్క అంకము అంటే లెక్క 33 మంది కాబట్టి. హరార్థాత్మలైనను సురంకమ్ము గోరన్, హరార్థాత్మలైనను సురంకమ్ము గోరన్. నిజానికి సృష్టిలోనే సగభాగం వారిదేనా? వారు అడుగుతున్నది దేవతల అంకె లెక్క పెట్టి 33% అడిగారు. సురాంకము అన్నారు. అదో ప్రయోగం. హరార్థాత్మ ఈ ప్రాసోడు కదా సమస్య. భుజంగ ప్రయత్నం కూడా సమస్య. కొన్ని వేరతాడు తప్పు, కొన్ని వేరతాడు తప్పు. వేరతాడు ఎవడు కనిపెట్టాడని సురాంకం. హరార్థాత్మలైనం సురంగమ్ము గోరన్ వరం వీయలేరా సభా సభ్యులారా. వరం వీయలేరా సభా సభ్యులారా. అసలు ఎలా అడ్డుకుంటారో తెలియదండి. మెదడుందో లేదో అంత దుర్మార్గంగా వాదించడం. ఆ సమాజవాది పార్టీ వాళ్ళు అడ్డుకునేది మనుషులేనా? అందులో ఏముంది? అందులో అన్యాయం. వాళ్ళ దాంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా. అసలు మహిళల కారణంగానే ఆ పార్టీ 2 ముక్కలేదు. అన్ని పార్టీలోనూ ఉన్నారు కదా. దాంట్లో అడ్డుకునేందుకు ఏముంది? అసలు ప్రత్యేకించిన లోపల దుర్మార్గపు ఆలోచనలు కాదు తప్పితే అత్యాచారం జరిగితే కూడా భయంకరమైన వ్యాఖ్యానానికి వాళ్ళ మీద తిరిగి ఒక మహిళ దాన్ని ఒప్పుకోలేదు. అందుకని ఒక మహిళ ముఖ్యమంత్రి కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు. అది ఆశ్చర్యం. పూర్ణంలా ఖరాబ్ అయిపోయింది. 20వ వర్ణనాంశం వరం సరే చెప్పేద్దామంటే తక్షణ స్వరాజ్య ప్రదాతను సుభాగ్యములందరూ. అప్పుడు స్వరాజ్యాన్ని మనకి ఇచ్చినటువంటి మృత వీరులు వారు శాంతిస్తారు. మేము సాధించింది, త్యాగం చేసింది ఇదికే. స్వరాజ్య ప్రదాతను సుభాగ్యములందన్ వరాలు వంటి కాంతలు ప్రభావము చూపన్. సుభాగ్యములందన్ వరాలు వంటి కాంతలు ప్రభావము చూపన్. హరార్థాత్మలైనను సురంగమ్ము గోరన్ వరం వీయలేరా సభా సభ్యులారా. మోతలు చలనచిత్ర సంగీతం. ఓ దుష్కర ప్రాశేషం ఇప్పుడు దాన్ని నడిపించాలి. అటు మీరు 100 సార్లు ఎక్కొట్టినా పర్వాలా, పాఠమే చెప్పండి బాగా. పోయినప్పుడు మీరెందుకు అసదారిలో అవుతున్నారంటూ మళ్ళీ మనకెందుకు వదిలేట్టు? ఆయన డైరెక్ట్ దారిలోనే పోగలిగినట్టు సింహం పై మనకి అటువంటి కాంక్షలు లేవు. ఆభరణాలు వీడి తిని ఉన్న ఆభరణాలు చాలా తక్కువ అండి. చాలా ఉన్నాయి నిజానికి. ఆసక్తి లేదు. ఆభరణాలు వీడి తిని అన్నము తింటయు ఒక పూటయే.
ఆభరణాలు వీడి తిని అన్నము తింటయు నొక్కపు ముట్టయే శోభన వాంఛల వయసు చూడగ ఏవది దాటే శోభన వాంఛల వయసు చూడగ ఏవది దాటే సాహితీ వైభవములు మహాసభలు పంచెలు పళ్ళు పదాభివందనాలు లోభము బెట్టవీమదిని ఆభరణాలు వీడి తిని అన్నము తింటయు ఒక పూటయే శోభన వంచల వయసు చూడగ ఏపది దాటి సాహితీ వైభవముల్ మహాసభలు పంచెలు పళ్ళు పదాభివందనాలు లోభము బెట్టవీమదిని లోనికి చూచును మాటి మాటికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అజాక్షయ విర్ముక్త ముగ్ధ క్షిప్ర ప్రసాదిని. అది ఒక్కటే కోరికంతే, అందుకని మిగిలిన లేవు. ఢఢఢాం ఢాం అని మ్రోతలు ఢఢఢాం ఢాం అను మోతలు దృఢముగ విన్పడగ నీరు తీయని పలుకులు. ఇదివరకు ఇటువంటి ఎప్పుడు వచ్చిందంటే దృఢసత్వం వన చీమ తుమ్మె కదరా దిగ్ధంతో అల్లాడగా అంటే ఆలోచించేవాడు. ఇది దాని జోలికి వెళ్ళప్పుడు మనం పరిగెట్టుకుని పెట్టుకున్నది. ఢఢఢాం ఢాం అను మోతలు దృఢముగ విన్పడగ నీరు తీయని పలుకులు. డిడిడి కొట్లాటల. సినిమా అంటే 4 ఫైటింగులు, 2 జూయెట్టలు, 3 కాకిరెట్లు ఉండాల్సిందే. ఇంకా కథ ఉందా లేదా ఏం అక్కల. ఈ హీరోయిన్ అనే పెద్ద మనిషి ఎందుకంటే పెద్ద మనిషి దాన్ని అనక్కలేదు. ఈ హీరోయిన్ అనే మనిషి ఎందుకు అంటే వాళ్ళ చుట్టూ తిరగడానికి. అంటే ఇంకా ఖైదీ నెంబర్ 150 అయినా అంతే, శాతకర్ణ అయినా అంతే, ఏదైనా అంతే. ఇంక వాళ్ళ చుట్టూ తిరగడం తప్పితే ఇవిడికి ఏమి లేదు. మహాసంప్రదాయాలు ఒక రామాయణం, భారతం, శకుంతల కథ మీరు ఏవైనా సాగించిన చదవండి. ఎంత ప్రాధాన్యం ఉందని. మీరు సీతలు ఏందే రామాయణం ఏమిటి? దమయంతి లేకపోతే ఎవరికి కావాలి నరుడు కదా. శకుంతల లేకపోతే దాని పేరే శకుంతలోపాఖ్యానం. దుష్యంతోపాఖ్యానంలో ఎవడు అనలేదు దాన్ని. వాల్మీకి కూడా సీతాయా చరిత్ర మహత్త అంతంత ప్రాధాన్యాన్ని ఆ రోజుల్లో ఇస్తే అప్పుడేదో ప్రాధాన్యం లేదు అనగా తొక్కేశారని ఎదొక్కలేదని చెప్పి ఇప్పుడు చేస్తున్న పని. ఈ చిత్రంగా ఉంటాయి అసలు. ఎంత ఎటువంటి విమర్శలు చేస్తారు చదివేలా గ్రంథం అని. గురుగారు హీరోయిన్ పెట్టమని అనొచ్చు, తప్పేం లేదు. హీరోయిన్ పెట్టమని ఆ పరీక్షలని ఇప్పుడైతే చూద్దాం తర్వాత. మోదలు దృఢముగ విన్పడగ నీరు తీయని పలుకులు డిడిడి కొట్లాటల పరివృఢమయ్యను చిత్రసీమ. దానికోసం ఇది ఇంకో పరివృఢం అని ఒకటి ఉంది. చుట్టుకొత్తల చుట్టపట్టం. పరివృఢమయ్యను చిత్రసీమ కాబట్టి సంగీతం వినపట్టలేదు కదా, అందుకని ఢఢఢాం ఢాం అను మోతలు దృఢముగ విన్పడగ నీరు తీయని పలుకులు డిడిడి కొట్లాటల పరివృఢమయ్యను చిత్రసీమ వీణ నిలుచునా. ఇంత ఢాం 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 అని మోతలు వీణ. ఒక మధురమైన సంగీతం అంటే వీణ. ఆ వీణ నిలబడుతుందా? ఈ సంగీతం ముందు తీగలు తెగిపోవు, అందుకని వినపడ్డారు. వీణ నిలుచునా. దీన్ని సాహిత్యంలో భావకళ అంటారండి. తిక్కన గారి కవిత్వం నిండా ఉంటుంది. వస్తుకళ, భావకళ, రచనా కళ అని 3 కళలు ఉంటాయి ప్రధానంగా. వస్తుకళ అంటే ఆ వస్తువులు, ఆ మాటలు, ఆ సమాసాలు పేర్చే విధానం. అది పెద్ద విషయం కాదు, కానీ అది కూడా గొప్ప విషయం. దాని ప్రజ్ఞ దాని అది సామాన్యం. భావకళ అంటే ఆ విషయాన్ని వర్ణనాత్మకంగా చెబుతూనే వీణ నిలుచునా. ఇది భావకళ. ఒకసారి మనిషి చెలిస్తాడు, ఒకసారి ఇక్కడ వీణ వచ్చింది, ఆ పరివృఢకే వీణ వచ్చింది అంటే ఇంత మోతల మధ్యలో సున్నితమైనటువంటి వీణానాదం వినపడే అవకాశం ఉందా? అసలు పద్యం అంతా అందుకోసమే చలనచిత్ర సంగీతం కదా. ఇది భావకళ. ఇక రచనా కళ అంటే ఈ ఢరడాం లాక్కు రావడం, పరివృఢ లాక్కు రావడం, ఇందులో పెద్దది లేదు. కానీ మామూలుగా వసుచరిత్ర పద్యాలు రచనా కళ ఎక్కువ. తమ్మలభం పిదిన్ మణిశతమ్మలభం పితి రత్నజాత పోతమ్మలభం పిదిన్ అది రచనా కళ. అలా కూడా ఆ రచనాకళ కూడా ఉంటే ఇక పద్యాలు జనంలోకి వెళ్ళిపోతాయి. పోతన గారి దగ్గర ప్రధానంగా ఉన్నది అదే. తిక్కన గారి దగ్గర భావకళ ప్రధానంగా ఉంటుంది. ఈ 3 పాటించగలిగితే పద్యాలు రాయాలనుకునే వాళ్ళు చాలా బాగుంటాయి, జనంలో కూడా వెళ్ళిపోతారు. ఢఢఢాం ఢాం అను మోతలు దృఢముగ విన్పడగ నీరు తీయని పలుకులు డిడిడి కొట్లాటల పరివృఢమయ్యను చిత్రసీమ వీణ నిలుచునా. 21వ ఇది రాజాన్వయ సుక్తి ముక్త తరుణి. మళ్ళీ అమ్మవారి ప్రార్థన. అది వచ్చిందంటే మనకు ఛాన్స్, మనకు అవకాశం. ఇది దీనికైనా ఆవిడ కనపడుతుందేమో ఒక ఆశ.
గిరిరాజాన్వయ సుప్త ముక్తి సుప్త ముక్త తరుణి గీర్వాణ దుర్వావని. అంతేనండి. మా ఇంటి పేరు వచ్చిన పెట్టాను దుర్వా, శతమూల శతాంకుర. గిరిరాజాన్వయ సుప్తి ముక్త తరుణి గీర్వాణ దుర్వావని సురభామార్చిత పాద యుగ్మ నళిని సూత్రార్థ సంవాసిని పరమేశ ప్రియ భావలాస్యకరణి పరమేశ ప్రియ భావలాస్యకరణి పర్వేందు శోభాధుని మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా ఆ చంద్రమండలంలో మధ్యలో ప్రకాశించే శోభ అమ్మవారు కాబట్టి పర్వేందు శోభావని శోభాధుని పర్వేందు శోభాధుని. ఉన్నమనాడు చంద్రుల్లో శోభా ప్రభా. పరమేశ ప్రియ భావలాస్యకరణి పర్వేందు శోభావని. ఇవన్నీ సంబోధనలుగా ఇప్పుడు కోరిక కోరదాం. వరముల్ గోరను వరముల్ గోరను వరముల్ గోరను నీ పదాబ్జముల సద్బంధం మెచాలు అమ్మరో. వరముల్ గోరను నీ పదాబ్జముల సద్బంధం మెచాలమ్మరో. చెప్పండి. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణ. మీరు గమనిస్తే ఈ వర్ణనాంశాల్లో ఒకరు కనకదుర్గని గురించి అడిగారు, ఒకరు లలితాదేవి గురించి అడిగారు. కనకదుర్గను గురించి అడిగిన పృచ్ఛకులు కనకదుర్గను వర్ణించమన్నారు, ప్రార్థించమనలేదు. లలితాదేవిని గురించి అడిగిన పృచ్ఛకులు లలితాదేవి వర్ణన మీరు ప్రార్థనకు నిత్యం, ప్రార్థనకు అనుకూలంగా చెప్పండి వర్ణనాంశం పద్యం అన్నారు. అందుకని కనకదుర్గపై చెప్పిన పద్యంలో ప్రార్థన లేదు, అన్ని సంబోధనలే. అది వర్ణన. అమ్మవారి రూపాన్ని అనేక రీతుల్లో వర్ణించారు అక్కడ. ఇక్కడ మీరు ప్రార్థనకు వీలుగా అడిగారు పార్థసారథి గారు. అందుకని 4వ పాదంలో కూడా అదే పద్ధతిలో సమాసభూయిష్టంగా మరొక సంబోధన వేయకుండా చాలా శ్రద్ధగా దాని మీద దృష్టి పెట్టి 4వ పాదం దగ్గరకు వచ్చేటప్పటికి ప్రార్థించడానికి వీలైన ఒక మాట చెప్పారు. ఆ మాట అసలు ఎవరు దైవాన్ని ప్రార్థించినా ఏమని ప్రార్థించాలో సందేశం కూడా అందులో పెట్టండి. వరముల్ గోరను నీ పదాబ్జముల సద్బంధం మెచాలు అమరో. పాణిభ్యాం అభయవరదో దైవతగణ నైవాసి ప్రకటితవరాభీత్యభినయా శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ భయాత్రాతుం ఫలమపి చ వాంఛా సమధికం. భయాన్ని పోగొట్టడానికి, కోరిన వరాలు అంతకంటే సమధికంగా ఇవ్వడానికి అమ్మా నీ పాదాలే చాలు. మిగిలిన దేవతలందరూ తమ 2 చేతులతో ఒక అభయముద్ర, ఒక వరద ముద్ర చూపిస్తున్నారు. అభినయం అన్నాడు. అంటే యాక్షన్ చేస్తున్నారు. అంటే అవి ముద్రలు ఎందుకన్నారంటే నాట్యంలో ఉండే ముద్రలు. ఆ నాట్యంలో ఉండే ముద్రలు ఆధారంగా దేవతా విగ్రహాలు చెక్కే సంప్రదాయం ఆగమ శాస్త్రంలో ఉంది. ఏ దేవతామూర్తికి ఏ ముద్రలు ఉండాలో ఆ సంప్రదాయాన్ని అనుసరించి చేశారు. అందుకని ఒకటి అభయ ముద్ర, ఒకటి వరద ముద్ర. ఇది నాట్య శాస్త్రానికి సంబంధించింది, ఆగమ శాస్త్ర సంప్రదాయానికి సంబంధించింది. ఈ రెండింటిని మేళవించి ఆదిశంకరాచార్యుల వారు ఈ ముద్రను చూపించే లక్షణం నీకు లేదు, అమ్మవారు నయం చేస్తుంది తప్ప అభినయం చేయదు. అందుకని అన్ని రకాల వ్యాధుల్ని అమ్మవారికి ఏం నయం చేస్తుందంటే సర్వవ్యాధి ప్రశమని అన్నారు. సర్వవ్యాధి అంటే వ్యాధులు ప్రధానంగా 2 రకాలే. అన్ని వ్యాధులు అందులోకి వచ్చేస్తాయి. ఒకటి శారీరక వ్యాధి, రెండోది మానసిక వ్యాధి. ఉదాహరణకి కన్నెర్ర అన్నాం అనుకోండి, కంటి కలపొస్తే కన్నెర్ర పడుతుంది, అది శారీరక వ్యాధి. ఎదుటివాడు బాగున్నాడని అసూయ పడితే కన్నెర్ర, అది మానసిక వ్యాధి. ఈ భౌతిక శారీరక వ్యాధి అయిన కన్నెర్ర అమ్మ పోగొడుతుంది, మానసిక వ్యాధి అయిన అసూయనే కన్నెర్ర అమ్మ పోగొడుతుంది. అందుకని సర్వవ్యాధి ప్రశమని. కడుపు ఉబ్బిపోతుంది అంటాడు, గ్యాస్ ట్రబుల్ వస్తే కడుపు ఉబ్బిపోతుంది. ఎదుటివాడికి సంబంధించిన ఒక రహస్యం పక్కవాడికి చెప్పి వీడి కొంప ముంచేదాకా తోచదు, వాడికి కడుపు ఉబ్బిపోతుంది.
అది మానసిక వ్యాధి, ఇది శారీరక వ్యాధి. రెండు వ్యాధులు అమ్మ తొలగిస్తుంది కాబట్టి సర్వవ్యాధి ప్రశమని. అందుకని అమ్మ నయం చేస్తుంది కానీ అభినయం చెయ్యదని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది కదటయ్యా. రెండు చేతులున్న దేవతామూర్తులు కూడా అభయవరద ముద్రలు చూపిస్తుంటే 4 చేతులు ఉన్నా అమ్మవారు 4 చేతుల్లో 4 ఆయుధాలు ధరించింది తప్ప ఏ చేతిలోనూ అభయముద్ర కానీ వరదముద్ర కానీ చూపించడం లేదు. అయితే అమ్మా నువ్వు అభయం ఇవ్వవా, వరాలు ఇవ్వవా అంటే అభయాన్ని ఇవ్వడానికి కానీ వరాలు ఇవ్వడానికి కానీ నీ పాదాలే చాలు. ఆ పాదాలే మీరు పట్టుకున్నారు. ఆ పాదాలు 4వ పాదంలోకి వచ్చాయి. ఎంత అద్భుతంగా వర్ణన సాగింది. చాలా సంతోషం. ఆ పదాలకే చూసి వాటితో ఒక బంధం ఏర్పరచుకుంటే కోరికలు తీరడం, భయం లేకుండా ఉండడం, ఇవన్నీ పెద్ద విషయాలు కాబట్టి ఆవిడ చూసుకుంటుంది. అవన్నీ మనకి నమ్మకం లేక మాట్లాడతాం అవన్నీ. కానీ అదేం ఉండదు. ఆ నిర్మలమైనటువంటి భక్తి లేక మనం భయపడుతూ ఆందోళన చెందడం మానేసి అమ్మవారిని ఆరాధిస్తూ చెప్పండి. 22వ వర్ణనాంశం ఇచ్చిన వారు శ్రీ ఆరుమళ్ళ ఆనంద్ గారు. శ్రద్ధ లేని ఎట్టి చదువులు ఎక్కువయ్యే, బుద్ధి లేని వారి బోధలయ్యే. చదువు ఎందుకు రావట్లేదు, అక్షరాలు తప్పులు ఎందుకు ఉంటున్నాయని అడిగారు ఏబి ఆనంద్ గారు. ఏబి అంటేనే ఆంధ్ర భాష, అది అర్థం. ఏబి ఆనంద్ అంటే ఆంధ్ర భాషకి ఆనందం కలిగించే వ్యక్తి అంతే. శ్రద్ధ లేని వారి చదువులు ఎక్కువయ్యే, బుద్ధి లేని వారి బోధలయ్యే. అక్షర దోషాలు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? అచ్చు తప్పులేవు, అసలు తప్పులు లేవు. ఒక పుస్తకంలో ఏదైనా తప్పు కనపడితే ఒక రాసిన వాళ్ళని అడిగామనుకోండి, అచ్చు తప్పు అంటాడు. లేదా అసలు తప్పు ఏది, ఆయన ఒప్పుకోడు ఆ విషయం. అందుకే పుస్తకం చూస్తే మనకు అర్థమవుతుంది. అచ్చు తప్పులేవు, అసలు తప్పులు లేవు. అసలు భావమే తెలియకపోతే తప్పు వేరుగా ఉంటుంది కదా. మేము ఒకసారి నేను విదేశాలు వెళ్ళి మన హైదరాబాద్లో దిగి వస్తుంటే ఎప్పుడో 7-8 ఏళ్ళ కింద పాత విమానాశ్రయం ఉన్నప్పుడు అక్కడ బల్ల మీద రాసి పెట్టారు. అక్కడ కార్యం ప్రగతిలో ఉన్నది అన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాదా వెంటనే. కార్యం ఏమిటి, ప్రగతిలో ఉండడం. గోదావరి జిల్లాలో కార్యం అంటే అర్థం వేరు, ప్రగతిలో ఉండడం అంటే మంచి ప్రోగ్రెస్ అని. ఇదంతా విమానాశ్రయంలో వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అనడానికి తెలుగు. ఇది అసలు తప్పండి. వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అంట. వైర్లెస్ డెలివరీ ఆఫీస్ అని ఉంటుంది. వితంతు ప్రసూతి గృహం అని పెట్టండి తెలుగులో. వైర్లెస్ అంటే వితంతు, అంతే. వాడు వితంతు లోకంలో ఎవరిని అంటారు, ఎందుకన్నా ఇది అనస ఇదేం అక్కన దొరికింది. అలా కార్యం ప్రగతిలో ఉన్నది అంటే ఏమిటి అంటే వాడు డిక్షనరీ చూస్తారంట. వర్క్కి కార్యం అనే ఉంటుంది, ఇక్కడ పని కూడా ఉంటుంది. ఈ ప్రోగ్రెస్కి ప్రగతి ఉంటుంది. అందుకే 2 కలిపి కార్యం ప్రగతిలో ఉన్నది. మరమ్మతులు జరుగుతున్నాయంటే సరిపోయింది కదా, దానికోసం వచ్చింది తెలియ అన్నమాట. అసు తప్పులేమో అసలు తప్పులునేమో, దొరకబోరు వారు దొరలుగారే. దొరికిన వాడు దొంగ, దొరకిన వాడు దొర అంటారు కదా. అసు తప్పులేమో అసలు తప్పులునేమో, దొరకబోరు వారు దొరలుగారే. ఏంటండి 23వ శ్రద్ధ లేని వారి చదువులు ఎక్కువయ్యే, బుద్ధి లేని వారి బోధనయ్యే. అచ్చు తప్పులేవో అసలు తప్పులు లేవో, దొరకబోరు వారు దొరలుగానే. 23వ వర్ణనాంశం. వంకర టింకర భాషల యాంకరులకు సాటిరారు యవకింకరులు. నిన్న మరణం చేసేవాడు పరిష్కారం చెప్పాలి, ఏం చేస్తూ బాగుపడతారు. వంకర టింకర భాషల యాంకరులకు సాటిరారు యవకింకరులు. బింకమున నొత్తి పలుకగా, ఒత్తి పలకాలి కదా మరి బాగా, ఒత్తితే కానీ పలుకురాదు. బింకమున నొత్తి పలుకగా, వంకలు విడి కనుడు 1,00,000 ఒత్తుల నోములు. 1,00,000 ఒత్తుల నోములు ఒకటి ఉంది, అది చేస్తే కొన్ని ఒత్తులనే పెడతారు కనీసం. అందుకే 1,00,000 ఒత్తుల నోములు అందరి చేత చేస్తే ఆ ఒత్తులైనా ఈ ఒత్తుల కింద ఉపయోగపడతాయి. అప్పుడు ఒత్తులు బాగా పలుకుతారు. బింకమున నొత్తి పలుకగా, వంకలు విడి కనుడు 1,00,000 ఒత్తుల నోములు. ఆ ఒత్తిడిలో ఓ వేరు, వత్తిలో ఓ వేరు, దేనికి దానికే లెక్క. ఈ ఒత్తులు కూడా ఒత్తి నడిపితే కానీ వెరగట్లేదు. ఈ మధ్య ఎక్కడ ఉన్నా సరే. 24వ మీరు ఆడవాళ్ళు కదా, దాని గురించి అసలు వివరించరా? అమ్మమ్మ వద్దాం అదంతా సాయంత్రం 4 to 5 కార్యక్రమం మీరు ఫోన్ చేయండి. తర్వాత 24వ వర్ణనాంశం శ్రీ వేలూరి కౌండిన్య గారు.
శిలాఫలక. పలుకులందు లేదు ఫలకమ్ములను లేదు, బడిని గుడిని తల్లి యొడిని లేదు. భాష. పలుకులందు లేదు ఫలకమ్ములను లేదు, బడిని గుడిని తల్లి ఒడిని లేదు. దక్షిణాది కార్య దక్షత మనకున్న, దక్షిణాది కార్య దక్షత మనకున్న, తెలుగునకికనైనా వెలుగువచ్చు. నిజంగా తమిళం వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలని. నిజంగా వాడు దేవుడు కంటే కూడా భాషకే ప్రాధాన్యం ఇస్తారు. వాడు పాలిస్తున్నామని నాస్తిక పార్టీ చంపేస్తారు తేడా వస్తే. ఏ గుళ్ళోకి మీరు వెళ్ళిన తమిళనాడులో చచ్చినట్టు తమిళంలోనే ఉంటాయి దేవతా విగ్రహాలని మీరు తెలుసుకుని రావాల్సింది. ఎవడు చెప్పడం. మనకి తెలుగునాట పుట్టిన కొడుకు వెంకటేశ్వర స్వామి తెలుగునాట వెలిశాడు. నేను ఒక ధర్మ సందేహం వ్యక్తం చేస్తున్నా, చెప్పండి. కనీసం షిరిడీ సాయి మరాఠీ దేశంలో పుట్టాడు కాబట్టి షిరిడీ సాయి ఆలయాలలోని మరాఠీలో హారతిస్తున్నారు కదా. శ్రీరంగనాథ స్వామి తిరుప్పావై తమిళం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాలలో ఆ తమిళం పట్టుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు కదా. తులసీదాస్ హనుమాన్ చాలీసా రాశాడని ఆ హిందీ పట్టుకొచ్చి ఇక్కడ పడుతున్నారు కదా. వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద మాత్రమే వెలిశాడు కదా. ఆయన గుళ్ళన్నింటిలో తెలుగే ఉండాలి కదా, వేరే భాషలు ఎందుకుంటున్నాయి? ఇది నా ప్రాథమికమైన ప్రశ్న. ఇది విశ్వాసాల కంటే అతీతమైన ప్రశ్న. ఏ లాజిక్ను మనం అనుసరిస్తున్నాం అంటే బానిసత్వం. వాళ్ళ రాష్ట్రంలో వాడు ఇంకో భాషను ఒప్పుకోవాలి. చంపేశాడు తెలుగును తమిళనాడులో ఎక్కడ మాట్లాడి. అంతో ఎంతో పోయినవాడు కానీ జయలలిత కొంచెం అభిమానం ఉంది. ఆవిడ తెలుగు ఎమ్మెల్యే ప్రశ్న అడిగితే తెలుగులో సమాధానం చెప్పేది. కొట్టినంత పని చేశారు ఆవిడ. తర్వాత నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. అభిమానం ఉందండి ఆవిడ. పాపం చేసింది ప్రయత్నం, మతం మార్పుడు కాకుండా చేసింది. చేయనివ్వలేదు. ఆశ్చర్యం ఏంటంటే తెలుగుదేశాన్ని, తమిళ దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు తమిళులు కాదు. ఎంజీఆర్ దగ్గర నుంచి, డిఎంకే దగ్గర నుంచి, కరుణానిధి కూడా గోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి నాయే. సో కాబట్టి వీళ్ళెవరు తెలుగు. అందుకనే అంతటి వీరాభిమానం. వైగో తెలుగువాడే. పూర్వం చరిత్రలో చెప్పుకోవాలన్నా వాళ్ళంతా తెలుగు వాళ్ళ పరిపాలనలోనే బాగా పైకి వచ్చారు. బహుశా మన వాళ్ళే అలాంటి ద్వేషాన్ని క్రియేట్ చేస్తున్నారేమో బహుశా. అంతే. దక్షిణాది కార్య దక్షత మనకున్నాను. ఎందుకంటే తమిళనాడులో ఇప్పటికీ సాయంత్రం 5 గంటలకు రేడియోలో ఒక కార్యక్రమం వస్తుంది. ఒక 15 నిమిషాలు ఉంటుంది ప్రతిరోజు. ఆ రోజు ఇంగ్లీషు పత్రికల్లో, ఆ తమిళ పత్రికల్లో వాడిన ఇంగ్లీషు పదాలు చూసి వాళ్ళు వాటికి తమిళ పదాలు చెప్తారు. ఏ రోజుకి ఆ రోజు 15 నిమిషాలే. ఈ రోజు తమిళ పత్రికల్లో ఎక్కడైనా ఇంగ్లీష్ పదం వాడారా చూసుకుని అవి రాసుకుని దానికి తమిళ పదం ఉంటే చెప్పడం, లేదా గ్రామాల నుంచి స్వీకరించడం, లేదా సృష్టించడం. ఓ ప్రొఫెసర్ అనే మాట వాళ్ళ విశ్వవిద్యాలయంలో ఉండదు. పెరియ ఉడిసేస్తారని ఉంటుంది. ఖచ్చితంగా పాటిస్తారు. కొత్త పదాలు సృష్టించి ఇవి వాడండి, ఇక నుంచి పత్రికల్లో వాడకండి అని చెప్పి మన్నాడు ఖచ్చితంగా పత్రికల వాళ్ళు భయపడి వాటిని మార్చుకుంటారు. ఆ శ్రద్ధ, ఆ భక్తి నిజంగానే వాళ్ళకి దండం పెట్టి నేర్చుకుందాం. నేర్చుకోవలసినవి ఎప్పుడు నేర్చుకోవాలి, మానేయవలసినవి మానేయాలి. అందుకని దక్షిణాది కార్య దక్షత మనకున్న, తెలుగునకికనైనా వెలుగువచ్చు. 25 ఉపదృష్ట వెంకటరమణమూర్తి గారు. ఆంగ్ల అధ్యాపకుడు ప్రశంసిస్తే, ఆంగ్ల అధ్యాపకుడు సంస్కృతాన్ని ప్రశంసించడం. మోదం బందగజేయు సంస్కృతమదేమో మోక్షంబు మూలంబగున్. మోక్షముల మ్యాక్సిముల మోక్షంబు మూలంబగున్. పాదం బందున పాదమందున పాదం బందున పాదబందున నటత్పార్వత్యమోఘత్వమౌ. పాదం బందున పాదమందున నటత్పార్వత్యమోఘత్వమౌ. వేదంబున్వలే గూఢ భావములతో వెల్గొందు ఆ భాషయే. సంస్కృతంలో చాలా గూఢమైనటువంటి భావాలు ఉంటాయి. ఇది మనం మామూలుగా మాట్లాడుతున్నాం కదా, సహజం అండి, ఇంకా అది మానరు అంటారు. సహజం అంటే సహా జాయితే ఇది సహజం, కూడా పుట్టింది అంటే ఈ జీవుడు కడుపులో పడినప్పుడే ఆ లక్షణం కూడా పడింది అంటే పూర్వజన్మ సంస్కారం. సహజం అంటే న్యాచురల్ కాదు, న్యాచురల్ అనేది దానికి అనువాదం కాదు. సహా జాయితే ఇది సహజం, వాడు ఆ జీవ లక్షణంతో పుట్టాడు కాబట్టి అలాగే ప్రవర్తిస్తాడు. వాడు మన ఆస్తి 10 ఎకరాలు అమ్మేయడానికి పుట్టాడు, తప్పదు క్షవరం అంతే, అదే సహజం. ఇక నీ 10 ఎకరాలు నువ్వు కాపాడుకోవాలంటే వాడిని దూరం పెట్టాలి. అంతేగాని మా అబ్బాయి అండి అంటే పడుతుపడి పోవడమే సయేంద్ర దక్షగా యస్వాగా అంతే. ఇది సహజం ఉంటుంది. మనం అనుకుంటాం ఏడో చదవడిగా సహజం అండి, వినట్లేదండి అంతే. ఇంకంతే వాళ్ళ లక్షణం అది.
కనీసం దాని నుంచి మనం కాపాడుకోవాలంటే స్నేహితుడో కొడుకో ఏదైనా ఆ దూరంగా ఉండాలి, లేదా ఉండదు. ఇంత చక్కని మాటలు జాజ్యో దుష్ట ప్రియోప్యాసీత్ అంగుళీయోరగక్ష అని ఆ ఊఢభావాలు ఉంటాయండి. వాటిని శబ్దం స్త్రీ అన్నది చూసిన అది కూడా సంస్కృతమే. సకారం, సత్వగుణం, తమో గుణం, రజోగుణం. ఎంత ఆశ్చర్యం అసలు. పురుషైతే ఇది పురుష ప్రతి పదానికి వ్యుత్పత్తి. అందుకని వేదం వన్వలె గూఢభావములతో వెల్గొందున భాషయే ఆదిన్ ఆంగ్లాధ్యాపకుడు అంటున్నాడు కదా, అందుకని చెబుతాం ఎవరు గొప్పలు వారుకుంటాయి. ఆదిన్ సంస్కృత ఆంగ్లం ఒక్కటి అంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే దేశంలో గొప్పది ఏదైనా ఉంటే అది మంది కావాలని మనకు ఉంటుంది. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అవ్వాలి. మనవాడే గొప్పవాడైతే తట్టుకోలేదు. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అవ్వాలి. ఆయన మాకు చుట్టమేనండి అంటే మనవాడు కూడా గొప్పవాడైతే వాడికి వచ్చాడు. ఆదిన్ ఆంగ్లం సంస్కృత మెంటల్లో సంస్కృతం గొప్పగా ఎక్కువ ఉన్నది అనిపిస్తుంది నాకు. నేను అలా అనలేదు, ఆదిన్ సంస్కృత ఆంగ్లం అని. కాస్త ఇలా అంటే బాగుండేది. ఆదిన్ సంస్కృత ఆంగ్లం ఒక్కటియటంచు ఆదిన్ సంస్కృత ఆంగ్లం ఒక్కటియటంచు ఆంగ్లేయుడే పల్కగన్ ఆంగ్లేయుడే మెచ్చడిన్. మొత్తం మీద మా భాష కూడా గొప్పదేనండి, సంస్కృతం ఆంగ్లం రెండు ఒకటే అనడానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. పితృ, ఫాదర్, మాతృ, మదర్, భ్రాతృ, బ్రదర్ చాలా ఉన్నాయి. ఇండో అమెరికన్ లాంగ్వేజ్, ఇండో ఆంగ్లో లాంగ్వేజ్ అని ఒక పెద్ద పరిశోధన ఉంది. పైగా త్రయోదశి, 13, చతుర్దశి, 14 ఆ అంకెల నిర్మాణం అంతా ఒకటే, ఇంగ్లీష్కి సంస్కృతానికి. కర్మణి ప్రయోగాలు హీ హూ హ్యాస్ గాన్ అంటారా, హీ హూ అని పెట్టి ఎత్తత్ ప్రయోగం. అందుకని అది సిద్ధాంతమే కూడా. ఆదిన్ సంస్కృత ఆంగ్లం ఒక్కటేయటం ఆంగ్లేయుడే మెచ్చడిన్. అయిపోయిందండి. 25 వందనాంశాలు 3-4 పాదాలు చెప్పారు. 25 వందనాంశాలు పూర్తయ్యాయి. సమస్యలు నిన్న సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పూర్తయ్యాయి. ఇక దత్తపదిలో 4వ పాదం మాత్రం మిగిలి ఉన్నది. ఒక 5 నిమిషాల విరామం తర్వాత వెంటనే ఆ కార్యక్రమం ప్రారంభం. ఏ జన్మంబున నెట్టి పోవులను నిన్నే రీతి పూజించితేను. అమ్మా, ఏ జన్మంబున నెట్టి పోవులను నిన్నే రీతి పూజించితేను. ఈ జన్మంబున నీదునంకమున నే నిన్నేండ్లు పరాడితిన్. ఏ జన్మంబున నెట్టి పోవులను నిన్నే రీతి పూజించితేను. ఈ జన్మంబున నెట్టి నీదునంకమున నే నిన్నేండ్లు పారాడితిన్. ఓజస్సార మహాకవిత్వధిషణ యోగ ప్రభావాన. ఓజస్సార మహాకవిత్వధిషణ యోగ ప్రభావాన. నీ తేజస్సు నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపుమా తల్లిరో. ఓజస్సార మహాకవిత్వ ధిషణ యోగ ప్రభావాన. నీ తేజస్సు నిలబెట్టు శక్తి నిడుచున్ దీవింపుమా తల్లిరో. దత్తపది మొదటి దత్తపది పృచ్ఛకులు శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు. సరిగమ పదానిస సంగీత సాహిత్యం. సరి సరి మీరెరుంగనిద సాగితియుం మధుర స్వరంబులం. వరగమ కాలనేకమగు వారధివ అక్షదివ క్షమే గదా. వరమగు భారతీ పదము భావమునంటియు సాగు రాగమే. భావమునంటియు రాగమందిడిన్. భావం తన రాగాన్ని తాను తీసుకుంటాడు. భావమునంటియు రాగమందిడిన్. భావమునంటియు రాగమందిడిన్. గురుగారు తెలుగులో ఈ సామెత ఉన్నది, మంచినీళ్ళు తాగిచ్చాడని. అంటే అర్థం ఏంటండి? ఆయన నేను మంచినీళ్ళు తాగిచ్చాడు అంటారు, మంచినీళ్ళు తాగిచ్చాడు అంటుంటారు గుంటూరు జిల్లాలో. వాడిని వీళ్ళు మంచినీళ్ళు తాగిచ్చాడు అంటారు. అంటే ఏంటి? మంచినీళ్ళు తాగిస్తే పర్వాలేదు, మంచినీళ్ళు అయితే ప్రమాదం. వరమగు భారతీ పదము భావమునంటియు రాగమందిడిన్. సరసపు చెల్మి చేయగని సత్కృతులందెను 2 విద్యలు. సరసపు చెల్మి చేయగని సత్కృతులందెను 2 విద్యలు. నిస యతిస్థానానికి ముందు ని, యతిస్థానంలో స, దానికోసం సరసం. సరసపు చెల్మి చేయగని సత్కృతులందెను 2 విద్యలు. సంగీతం, సాహిత్యం
ఒకదాన్ని ఒకటి ప్రోత్సహించే విషయం కాబట్టి సరసమైనటువంటి చెల్మి చేయడం వల్ల రెండు విద్యలు లోకంలో గౌరవం పొందుతాయి. సరసపు చెల్మి చేయగని సత్కృతులందెను రెండు విద్యలు. ఒబామా రెండవ దత్తపది వెన్నా ట్రంప్, వల్ల ఒబామా, ట్రంప్, సింగు, మోడీ విశ్వమానవ సౌభ్రాత్రం. ఒకటయ్యుండుట ఎంత కష్టమగునొక్కో బామ్మయైనంగనంది కటాకం కృతి చూపు విశ్వగృహమే నిట్రంపుగా చీలది. విశ్వగృహమే నిట్రంపుగా చీలది సిగపట్లం విడనాడి స్నేహమున వాసింగన్న సౌభ్రాత్రమౌ. అంతే కదా నిన్న చెప్పింది. స్నేహమున వాసింగన్న సౌభ్రాత్రమౌ. ఇక మోదీ గారు రావాలి, ఏదో రద్దు చేస్తే కానీ రాడు. సిగపట్లం విడనాడి స్నేహమున వాసింగన్న సౌభ్రాత్రమౌ. మోడీ గారు యూపీలో ఉన్నారు, అందుకనే టైం పట్టినట్టు. ఆ? మోడీ గారు యూపీలో ఉన్నారు, అందుకే టైం పట్టినట్టు. ఏపీకి వస్తే ప్రత్యేక హోదా కానీ ప్యాకేజీ కానీ అడుగుతారు, రాడు ఆయన. వస్తే మాత్రం ఎప్పుడైనా సరే పెడతా నీళ్లు ఖాయం. ఇంత మట్టి అని నీళ్లు పడిపోతాడు, లేదా రాడు. సౌభ్రాత్రం గనక సిద్ధిస్తే ఎలా ఉంటుందో ఇందులో చూడు. ముకురం ఉంగనినంత, ముకురం ఉంగనినంత హతం పెద్దలకు, ముకురం ఉంగనినంత పెద్దలకు, పెద్దల కనుక ముకురం ఉంగనినంత భేదముల గమ్ము. భేదం అనుకునేది ఏదనుకుంటామో దాన్ని అర్థంలో పెట్టి చూసుకుంటే ఉన్నవన్నీ ఒకటే అని అర్థం అవుతుంది. అందుకని ముకురం ఉంగనినంత భేదములకు అమ్మో దీని విల్వందడి. విల్వ అని పెట్టండి, వల్వలాగే విల్వ. భేదాలు ఏర్పడినప్పుడు మన మొహం మనం అద్దంలో చూసుకుంటే అనేక రకాల విషయాలు మన మనస్సులోని భావాలన్నీ మనకు తెలుస్తే అప్పుడు ఎదుటి వాళ్ళతో భేదం ఎందుకు వస్తుందో తెలుస్తుంది. అది తెలుసుకుంటే విశ్వ శుభ్రాత్రానికి ఇబ్బంది లేదు. ముకురం ముంగనినంత భేదముల గమ్మో దీని విల్వందెడిన్. ముకురం ముంగనినంత భేదములకు అమ్మో దీని విల్వందెడిన్. మోదీ విలువ అద్దాన్ని భేదాలను ఆదర్శంలో పెట్టి చూసుకుంటే దాని విలువ తెలుస్తుంది. అమ్మో దీని విలువ అంతని. ముకురం మున్గనినంత భేదములకు అమ్మో దీని విలువందెడి. మొత్తానికి మోదీ గారికి అమ్మో అనిపించారు, అమ్మో అనిపిస్తుంది. అనుమానం లేదు అందులో. ఆయనకి ఆవిడ ఒక్కతే కదా వీళ్ళది, అప్పుడప్పుడు పెడతారు కదా, అందుకని అమ్మో అందాం. మూడవ ఆవిడ కూడా 2000 క్యూలో నిలబెట్టాడు పాపం. ఏం చేస్తాం, అంత నిజాయితీ పరుడు అయిపోయాడు బొత్తికే. మూడవ దత్తపది సత్యనారాయణ. దీని విల్వందడి ముకురం మున్గనినంత భేదములకు అమ్మో దీని విల్వందడి. భక్తి, శక్తి, యుక్తి, ముక్తి, శృంగేరి సేవ. నీతికి తావలంబైన నిర్మల భక్తిని పెంపు చేయగన్ జాతికి మార్గదర్శక విచారణ చేసిడి శక్తి పెంచగన్ ప్రాతిగనాది శంకరుల వాంగ్మయమంతయు బుద్ధియుక్తి చే. జాతి ప్రాతిగ ఆది శంకరుల వాంగ్మయమంతయు బుద్ధియుక్తి చే జాతికి బోధ చేయుటకు, జాతికి బోధ చేయుటకు స్వామి జనించెను నిత్యముక్తుడై. జాతికి బోధ చేయుటకు స్వామి జనించెను నిత్యముక్తుడై. మీరు తీయ కావాలంటే నిత్యముక్తితో అనుకోవచ్చు, ఇది కొంచెం అందంగా ఉంటుందని వేశాను అంత. జాతికి బోధ చేయుటకు స్వామి జనించెను నిత్యముక్తుడై. ఆయన నిత్యముక్తుడు కాకపోతే మనకి చెప్పలేదు. నాలుగవ దత్తపది ప్రాతిగణ ఆదిశంకరుల వాంగ్మయమంతయు బుద్ధియుక్తి చే జాతికి బోధ చేయుటకు స్వామి జనించెను నిత్యముక్తుడై. నాలుగవ దత్తపది పూర్ణచంద్రరావు గారు. ధనము, జనము, వనము, గణం, విద్యా వ్యవస్థ. శూన్యము కాదే బోధనము, చుక్కలు కనపడునా పరీక్షల ధన్యులుగారే బోధకులు. రెండో పదవదే కదా. తత్పరతం జనమున్ గణించుటన్, జనాభా లెక్కలు, ఇతర కార్యక్రమాలు. ధన్యులుగారే బోధకులు తత్పరతం జనమున్ గణించుటన్ అన్యుల సేవ పావనము. ఇప్పుడు పాపకర్మ ఆంధ్రం చెప్పడవా? అక్షర బోధన పాపకర్మ. కర్మ అంతే కదా, కర్మ యౌ అన్నారు, కర్మమౌ. అంజుల సేవ పావనము, అధికారులకు సేవ చేస్తే దాని అక్షరాలు చెప్పడం మాత్రం పాపం. అంజుల సేవ పావనము అక్షర బోధన పాప కర్మమౌ. అది నన్ను చెప్పింది. ఇప్పుడు ఇంకా గణవరామ.
అంజుల సేవ పావనము అక్షరబోధన పాపకర్మము. అంజుల సేవ పావనము అక్షరబోధన పాపకర్మము. నాణ్యగతిన్ గణన్ గురుగణంబునకెన్నడు మోక్షమోనుకో. నాణ్యగతిన్ గణన్ గురుగణంబునకెన్నడు మోక్షమోనుకో. నాణ్యగతులు కదా అనండి, కణం కాదు. అప్పుడు అన్యగతిన్ గణన్ అని రావాలి కదా. అందుకే నాణ్యగతిన్ గురుగారు నాణ్యగతిన్ జగద్గురుగణంబునకెన్నడు మోక్షమోనుకో. గురువుని జగద్గురువుని చేసి నాణ్యగతిన్ జగద్గురుగణంబునకెన్నడు మోక్షమోనుకో. ఆత్మజ్ఞానం కలిగిన జగద్గురువు వేరు, ఈ పాఠాల గురువులు వేరు. వీళ్ళకి మోక్షం వేరు, వాళ్ళకి మోక్షం వేరు. గణము అనేది వచ్చింది కదండి. నాణ్యగతిన్ జగద్గురుగణంబునకెన్నడు మోక్షమోనుకో. అంజుల సేవ పావనము అక్షరబోధన పాపకర్మము. నాణ్యగతిన్ జగద్గురుగణంబునకెన్నడు మోక్షమోనుకో. 5వ దత్తపది సంజయ్ గారు. ఒక పని చేయండి, ఇంకా అందంగా ఉంటుంది. జగత్తొద్దు, అది ఉదాహరణ చూస్తా. నటద్గురుగణంబునకు అనండి. నటత్ వాళ్ళ పనులు వాళ్ళు నటిస్తూనే ఉన్నారు, చేయడం ఇష్టం లేక. అందుకని మోక్షం అయితే వాళ్ళకి మంచిది, వీళ్ళకి మంచిది. నాణ్యగతిన్ నటద్గురుగణంబునకెన్నడు మోక్షమోనకు. ఇది ఔచిత్యం. ఎందుకంటే ఇష్టం లేని పనులు చెప్పినప్పుడు నటిస్తాడు ఎవడైనా సరే, సరిగ్గా చేయడు. టీచింగ్ నోట్స్ అది రకరకాల పనులను చెప్తున్నా నటించగలి. వర్ణ వ్యత్యయం అయింది. టీచింగ్ నోట్స్ వర్ణ వ్యత్యయం అయ్యి చీటింగ్ నోట్స్ అయ్యి నటన అంటే అందుకనే ఇది బాగుంటుంది. అది నటద్గురుగణం అంటే బాగుంటుంది సరే, అది ప్రవృత్తి సరే. నాణ్యగతిన్ నటద్గురుగణంబునకెన్నడు మోక్షమోనుకో. చిత్తశుద్ధిగా ఉండే అవకాశం కూడా ఉండలేదు. గురుగారు 5వ దత్తపది రాష్ట్రపతిని అచ్చ తెలుగులో చెప్పాలంటే ఏం చెప్పాలి? రాష్ట్రపతిని అచ్చ తెలుగులో చెప్పాలంటే రచ్చబండ మొగుడని చెప్పండి. చూడ తెలుగుకి దిక్కు లేదు, అచ్చ తెలుగు ఒకటి వాళ్ళు కూడా చేస్తున్నారు కదా అచ్చ తెలుగులో. చేస్తున్నారు, నేను చూస్తున్నవాడు. సందేహం ఏంటంటే రచ్చ బానే ఉంది కానీ బండ ఎందుకని? రచ్చ బానే ఉంది కానీ బండ ఎందుకని? అంటే మామూలు మొగుడిని హస్బండ అంటారు, ఇదేమో రచ్చబండ. అంతే తేడా. ఇంట్లో ఉండేవాడు హస్బండ, బయట ఉండేవాడు రచ్చబండ. దేశమొగుడు కాదు. గవ్వా బువ్వ 5వ దత్తపది అవ్వలుగారు వారు కమలాయత నేత్రులు విద్యలందునంద్రంబలు రంచువారు జనరాజ్యములేలగజాలు వారు. ఈ బొమ్మయ తత్ప్రసాదముకు పువ్వులు గారిక పుష్పబాణము. గవ్వలతోడ ముక్తి కొనగలిగిన వారలు. అష్టాచమ్మ ఆట, వైకుంఠపాళి ఆట సరిగ్గా తెలిస్తే మోక్షం ఖాయం. గవ్వలతోడ ముక్తి కొనగలిగిన వారలు సాధికారతన్. కోరింది అదే కదా, సాధికారత. వైకుంఠపాళి గవ్వలతో ఆడతారు, సరిగ్గా తెలిస్తే 121 గళ్ళు దాడితే మోక్షం ఖాయం. గవ్వలతో అధికారం తీసుకోవచ్చు కూడా. 11 121 ఏకాదశి వ్రతం. అది నిజానికి 11 ఏళ్ల పాటు ఏకాదశి వ్రతం మారకుండా చేస్తే మోక్షం ఖాయం. పరమపద సోపాన పటం. సరిగ్గా అందుకే 121లో 115 కైలాసం ఉంటుంది, 117 వైకుంఠం ఉంటుంది, 115 వైకుంఠం, 17 కైలాసం, 121 అహంకారం. ఆ అహంకారం దాటితే కానీ పరమపదానికి చేరుకోలేడు. అందుకని చిట్ట చివరికి ఎల్లో అహంకారం. అది గవ్వలతోనే ఆడతారు. అందుకే నిజంగా జాతి ఎంత గొప్పది అంటే గవ్వలతోటి మోక్షాన్ని చూపించింది. అది ఆడవాళ్ళకి బాగా తెలుసు. ఆటలన్నీ వాళ్ళు గవ్వలతోనే ఆడేవారు. గవ్వలతోడ ముక్తి కొనగలిగిన వారలు సాధికారతం. పాండవులకు కూడా గవ్వలతోటే పాండవులకు కూడా గవ్వలతోటే వచ్చిందంటారు. అదే వాడికి అడుగులో ఆడుకుంటూ కూడా 13 ఏళ్ళకి సరిపడా గవ్వరించి పంపించాడు. గవ్వలతోడ ముక్తి కొనగలిగిన వారలు సాధికారతం. చెలిమిజం విధంబగును శ్రీకర భీకర భారతంబునం. భారతం చెలిమి, కలిమి, బలిమి, కొలిమి. కలిమికి తామసూయబడి కత్తులు దూజిరి కౌరవాధములు. చలములు చూపెనా బలిమి సారథి కృష్ణుడు సాగనిచ్చుని. కొలిమి రావాలి. చలములు చూపెనా కలిమి సారథి కృష్ణుడు సాగనిచ్చుని. తలప దురాశయే కొలిమి.
తలప దురాశయే కొలిమి తప్పదు యుద్ధము బంధునాశము. తలప దురాశయే కొలిమి తప్పదు యుద్ధము బంధునాశము. దత్తపదులు అలాగే తీసుకురావాలి అని సింగిల్లుడు పుస్తకంలాగా గీత గీసుకోకుండా ఉంటే ఇంకా అందంగా వస్తాయి పద్యాలు. ఆ వరసే ఉండాలి అనుకోకుండా అదేం నిబంధన ఇంకా ఉంటే చాలు కదా. ఇంకో ప్రాస దొరక్కపోతే కదా, ఆ? ఇంకో ప్రాస దొరక్కపోతే ఇంకో బ్రాస దొరక్కపోతే కదా బోర్డు ఉన్నాయి. కృష్ణకి తృష్ణకి దొరికిన వాళ్ళకి ఇదో పెద్ద లెక్క. కోరి తెచ్చుకుని అక్కడ వేసుకుని శాస్త్రాస్త్ర 8 బాధాలు చెప్పాం వరుసగా. 6వ దత్తపది పూర్తయింది. ఆ. 7వ దత్తపది ఒకసారి మళ్ళీ చెబుదాం. మరో కొంచెం మళ్ళీ చెప్తారా? శలములు చూపెనా కలిపి సారథి కృష్ణుడు సాగనిచ్చుని తలపగా తలప దురాశయే కొలిమి తప్పదు యుద్ధము బంధునాశము. 7వ దత్తపది పాలు పెరుగు వెన్న నెయ్యి మధ్య తరగతి జీవితం. పాలను నమ్మజాలము లేవు. పాలను నమ్మలేము మురి పాలను ఒకంతగా నమ్మవచ్చు. అవి కూడా ఒకంతే అవి తగ్గిపోతున్నాయి. పిల్లల్ని హాస్టల్లో బారేయడం మొదలయ్యాక మురిపాలు లేవు, పాలు లేవు. పాలను నమ్మలేము మురి పాలను ఒకంతగా నమ్మవచ్చు. రాజాలదు నీరమున్ పెరుగజాలిన వాధరలొక్కటే కదా. ఏలిన వారి దానముల వెన్నగా, నేను అప్పుడు చెప్పామండి వెన్న. ఏలిన వారి దానముల వెన్నగా వెన్నలు లేని నేతులవు. వాళ్ళు జనాకర్షక పథకాలు వెన్న ఉన్నది కానీ నెయ్యి పుట్టిస్తారు మహానుభావులు. ఏలిన వారి దానముల వెన్నగా వెన్నలు లేని నేతులవు. చాలా చాలిక చెప్పలేను చాలిక చెప్పలేను వరుసంగన. మీ నెయ్యి రావాలి కదా, నెయ్యి కాదు నెయ్యి అన్నారు, అందుకని ప్రయత్నం. చాలిక చెప్పలేను వరుసంగన వరుసంగన నెయ్యితిహాసమో గదా. వరుసంగన నెయ్యితిహాసమో గదా. ఏ ప్లస్ ఇతిహాసం ఇతిహాసం తిరగ సత్యం. అందుకని దానికి ముందు నకారం చేస్తే నెయ్యి అయింది. నాకేమవుతుంది? చెప్పలేను వరుసంగన నెయ్యితిహాసమో గదా. ఇదే ఇతిహాసమో రామాయణ భారత తాగా ఇంక చెప్పలేను. సాధిక చెప్పలేను సాధిక చెప్పలేను వరుసంగన నెయ్యితిహాసమో గదా. మంచి రకం నెయ్యి కొట్టించాడు. 8వ దత్తపది నాథావచ్చల శివరామకృష్ణ గారు. నేతి ప్రీతి దాంతి శాంతి ఆత్మ పదార్థం. అదిగాదంచును ఎద్దిగాదనుచు ఆగా నేతివాదమ్మునన్. హృదయ గ్రంథులు భిన్నమౌనటుల సంప్రీతిన్ జగన్మాతనే పదముల్ వీడక వేడినంత. మనసే వ్యాసాఖ్య వేదాంతియౌ దాంతి. మనసే వ్యాసాఖ్య వేదాంతియౌ. శాంతి రావాలి. తురియంలో కానీ ద్వాదశాంగంలో కానీ తురియంలో కానీ సహస్రారంలో కానీ పెట్టి శాంతి అమృతగాలను దర్శిస్తున్నట్టుగా శాంతిని పూరించాను. అలాగే చేద్దాం, అలాగే చేద్దాం. రాజ్యాంగానికే సవరణలు ఉన్నాయి, దీనికి ఎందుకు ఉండవు? మనసే వ్యాసాఖ్య వేదాంతియౌ పదముల్ వీడక గోల్చినంత జగన్మాతనే పదముల్ వీడక గోల్చినంత. మనసే వ్యాసాఖ్య వేదాంతియౌ. వద్దండి, అదే వద్దా? ఏమి మారుతుంది? మీరు అన్న సహస్రారం అన్ని రప్పిద్దాం. అసలు రావాలంటే కష్టం, పద్యంలో రావడానికే వస్తుంది. కావండి, అమృతధార మీకు కావాలి. కావలసిన దార పోస్తాం. ఇలా రండి, కంగారు పడకండి ఈ బాబు. అమృతధార 27వ తారీఖు ఉదయం ప్రారంభమైంది. అప్పటి నుంచి వస్తూనే ఉంది. అమృతధార కురుస్తూనే ఉంది. 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఏకధారగా ఇప్పటి వరకు కురుస్తూనే ఉంది. అంతా అమృతధారే. అక్షరం అమృతం కురుస్తోంది. గురుగారు, మీరు సహస్రావధానం చేసినటువంటి వారు శతావధానం చేస్తుంటే ఏదో బిఎస్సి క్లాస్ వాడు వచ్చి 10th క్లాస్ లో కూర్చున్నట్టు అనిపిస్తుందా మీకు ఏమన్నా? ఇప్పుడు బీఎస్సీకి 10th క్లాస్కి పెద్ద తేడా లేదు. ఇప్పుడు బీకామ్లో ఫిజిక్స్ ఉంటుంది, బిఎస్సిలో సంస్కృతం ఉంటుంది. బీఎస్సీలో అకౌంట్స్ ఉంటాయి, బీకామ్లో ఫిజిక్స్ ఉంటుంది. పీజీ వాళ్ళకేమో మర్కెంటైల్ లా ఉంటుంది. ఏదైనా సాధ్యం.
అందుకని ఇప్పుడు బీఎస్సీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ మనం చెప్పుకుంది కానీ అది తేడా ఏం లేదు. పైగా సహస్రావధానం చేసినంత మాత్రాన శతావధానం చేయడానికి తేలిక అని అనుకోవడానికి లేదు. మొదటి అవధానమంచు మోమోట పడకు నూరు చేసిన క్రొత్తది 101 10 పురుళ్లకు నొర్చిన పడతి అయిన పదునొకండు నొప్పులు పడుటనేది. ఎన్ని అవధానాలు చేసినా ఎప్పటికన్నా అప్పుడే బిడ్డలకైనా తరుడు తెలుస్తే మా కష్టాలు. రదనా విద్రుమరాగ ఇందులో శాంతి రావాలి, వారికేమో అమృతం కూడా కావాలి. శాంతితో పాటు పదము శాంతి రావాలి, పదార్థం అమృతం రావాలి. రెండు ఉన్నాయి ఇక్కడ వ్యవహారం. రదనా విద్రుమరాగతో అమృతధారల్ శాంతి నందించెడిన్. రదనా విద్రుమరాగతో నవ విద్రుమ బింబ శ్రీన్యకారిరదనక్షద. రదనా విద్రుమరాగతో అమృతధారల్ శాంతి నందించెడిన్. అయ్యా అన్ని ఎక్కడొస్తాయి? ఒక పాదంలో మీరు చివరి పాదం వచ్చాక అన్ని చెబితే మీరు బంగారం కింద వైదిక బ్రాహ్మణ భోజనమా 16 పిండి వంటలు ఉండాలి. అక్కడికి ఇంత కష్టపడ్డాను, దానివల్ల అమ్మవారు వచ్చింది. రదనా విద్రుమరాగ. శివరామకృష్ణ గారు, ఒక విషయం అంటే మీకు ఈ ఉద్దేశం ఉంటే మీరు మొదటి పాదం ప్రారంభించక ముందే మీరు ఈ పదాలు ఇచ్చినప్పుడే మీ అభిప్రాయం పూర్తిగా వ్యక్తం చేసి ఉంటే నిర్మాణం జరుగుతూ పెడతాం. మార్చడం అంటే ఒక పద్ధతిలో వచ్చింది, 3 మార్చినంత మాత్రాన సరిపోదు, మార్చకూడదని నుంచి ఒక ధోరణిలో సాగింది. అందుకని మీరు ఈ ఉద్దేశం ఉంటే మొదట అడుగుంటే అద్భుతమైన పద్యం వస్తుంది. ఏ పద్యమైనా వస్తుంది. పద్యంలో రావడం సమస్య కదా, అందుతారు అందుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటికి వెళ్ళి కూర్చుని అది ముఖ్యం. ఎన్ని పద్యాలు చెబితే ఏం ఉపయోగం? అమృతధార శాంతి నందించడిన్. మీరు అడిగిన అమృతధార కూడా వచ్చింది. శాంతి తోటి రావాలి కదా, అది బాగా ఇచ్చారు కదా, రావాలి కదా, అది వచ్చి తీరాలి. అదే రదనా విద్రుమరాగతో అమృతధార శాంతి నందించడిన్. 9వ దత్తపది చలపతి గారు. అది కాదంచు ఇది కాదనసు. సరిగ్గా తగిన పదాలు పడ్డాయి. ముందే అర్థమైపోయింది కదా. మళ్ళీ చదవడం మంచిది ఏంటంటే మిమ్మల్ని అనడానికి నాకు అవకాశం వచ్చింది. సరిగ్గా మీ ప్రవృత్తి ఎటువంటిదో నాకు అమ్మవారు తోచేలా చేసి ఈ పదాలు పెట్టింది. అది కాదనసు ఇది కాదనసు ఆగా నీతివాదమునండి. ఎక్కువ తీరగా ఉంటుంది, కొంచెం తక్కువ వేసుకోవాలి. అది గుడి కన్న పెట్టి వేసేయకూడదు, పైన తింటే చాలు. అది కాదంచును ఇది కాదనుచు ఆగా నీతివాదమునం. హృదయ గ్రంథులు భిన్నమై హృదయ గ్రంథులు భిన్నమౌనటుల. హృదయ గ్రంథులు భిన్నమౌనటుల. అది కాదంచును ఇది కాదనుచు ఆగా నీతివాదమునం. హృదయ గ్రంథులు భిన్నమౌనటుల. సంప్రీతిం జగన్మాతనే పదముల్ వీడక గురించినంత మనసే వ్యాసాక్ష వేదాంతియో. రదనా విద్రుమరాగతో అమృతరాధారల్ శాంతి నందించడిన్. జేవి చలపతి గారు 9వ దత్తపది. కరిపై దూకిన కరియై వరపుత్రునిగా వరించే భాస్వచ్చింహం వరసింహమా నరసింహము. గిరి రావాలంటే మీరు ఇచ్చిందంటూ భాస్వచ్చింహం వరసింహమా నరసింహము. గురుగారు నరసింహము అంటే ఏది కంప్లీట్ అయినట్టుగా కనిపించదు ఎందుకనో మాకు. అరసింహమా నరసింహము. అరసింహమా నరసింహము. గిరి నుండియో వెడలి వచ్చే గీర్వాణంబై. అందమైన భావం కోసం సింహం గుహలం చూస్తుంది కదా. గిరి నుండియో వెడలి వచ్చే గీర్వాణంబై. గిరి నుండియో వెడలి వచ్చే గీర్వాణంబై. సంస్కృతం దేవభాష అనే అర్థం ఉంది కాబట్టి నరసింహస్వామికి సరే. అరసింహమా నరసింహము గిరి నుండియో వెడలి వచ్చే గీర్వాణంబై. తరలెను గిరిధారి అతడ తరిగొండయ్యకు. వెంగమామ కూడా వచ్చింది, ఆవిడ పెద్ద భక్తురాలు కదా. తరిగొండయ్యకు, పైగా తరిగొండ అనే దానికి మందర పర్వతంలో అర్థం ఉంది కదా. అవి మరి ఇంకేమీ అంటే వస్తున్నాయి ఇవన్నీ. కానీ అవన్నీ వెనకాల ఉండి నడిపించకూడదు మన ఊరికే మైక్ అంతే. ఇక్కడ తరలెను గిరిధారి అతడే తరిగొండయ్యకు.
అతడు అనకుండా ఇంకొక అందమైన భావం వేయండి. మన మనస్సు మధించేటువంటి ఉపయోగించేటువంటి తరిగుండ అయితే దాన్ని భరించడానికి ఆయన వస్తాడు. కాబట్టి తరలెను గిరిధారి మనసు తరిగుండయగున్. మన మనస్సు తరిగుండవుతుంది. ఆయన మందర పర్వతాన్ని మోసాడు కదా. తరలెను గిరిధారి మనసు తరిగుండయగున్. ఇది మరోమారు బుర్రలో పడేయాలి, లేదా అందుకే పడిపోతుంది, లేదా గిరిగిరి వెళ్ళిపోతుంది. ఒకసారి మొత్తం చెబుతాను చూడ. కరిబైదూకి నగరియై వరపుత్రుని గావనంచె భాస్వచ్చింహం వరసింహమా నరసింహము తరలను గిరిధారి మనసు తరిగుండయగున్. 10వ దత్తపది సృష్టి సత్యనారాయణ శర్మ. అయ్యా లేవండి, ఇంకో అమ్మాయి బాకీ ఉంది మీకు. దొరికింది మొత్తం మీద పట్టుకున్నాం. జయమాలిని కూడా పట్టుకున్నాం. జయ లలితం బగు గ్రంథము జయలలిత జయసుధ జయప్రద జయమాలిని భారతం మీద పద్యం. జయ లలితం బగు గ్రంథము జయప్రదము భారతమది జాతికి గురువు భయమే జయసుధనుండగా. జయసుధను బహువచనం వాడనా? భయమే జయసుధనుండగా మయుపైనను గెలిచి. రాక్షస శిల్పి కదా, అందుకే రాక్షసత్వానికి ప్రతీక. మయుపైనను గెలిచి విజయమాలిని అగుదుం. మయుపైనను గెలిచి విజయమాలిని నగుదుం. భారతం చదివితే మయుని యొక్క రాక్షస శిల్పాలంటే రాక్షస బుద్ధులు, రాక్షస ప్రవృత్తులు, మైసవ అటువంటిదేగా, అదేగా మూల కారణం. అటువంటి రాక్షస బుద్ధులని, రాక్షస గుణాలని మనం జయించి విజయమాల ధరించిన వాళ్ళ అవుతాం. అందుకని విజయమాలిని యగుదుం. మాలిని అనగానే స్త్రీలింగం అనుకోగల. విజయమాలిని ద్వితీయ ఆలకలవాడు మాలి అంటే మయుపైన గెలిచి విజయమాలిని నగుదుం. వచ్చారండి నలుగురు, హాయిగా సుఖపడిన తర్వాత చూద్దాం. మయుపైన గెలిచి విజయమాలిని నగుదుం. వారికి ఆ పదాలు వస్తే సుఖం, మీకు వెళ్ళిపోతే సుఖం. లేవండి, చేప పీత అనంత, ఇంకా మీకు రొయ్య బాకి కలిచారు. చేపట్టిన పనియంతయు మూపున వాపీ తటాకములు గట్టినటు పీత. మూపున వాపీ తటాకములు గట్టినటు రూపొందజేయనత్తరి. రూపొందజేయనత్తరి నత్త. ఇంకా రొయ్య రావాలి. నేను వచ్చాక అది రాకపోతే ప్లేట్ కంప్లీట్ అవుతుంది. రూపొందజేయనత్తరి ఓపిక పట్టెదరు. పని ప్రయత్నాన్ని గురించింది. ప్రయత్నం ఫలించాలి అంటే ఈ లక్షణాలు ఉండాలి. చేపట్టిన పని ఎంతయు మూపున వాపీతటాకములు గట్టినటు రూపొందజేయనత్తరి ఓపిక పట్టెదరు సైపరు ఒయ్యారములన్. సైపరొయ్యారములన్. నాకు ఈ స్ఫురణ కలగడానికి ఓ చమత్కార కారణం. అమెరికాలో ఓ చోట అవధానం చేస్తుంటే పురాణ పఠనంలో తన వెంటన్ సిరిలచ్చి వెంటన వరోధ ప్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు దాని వెంకను ధను కౌమోదకీ శంఖ చక్ర నికాయంబులు నారదుండు ధ్వజినీ కంతుండుడై వచ్చి రొయ్యన వచ్చిన. సరిగ్గా చదివి ఆవిడ వచ్చి రొయ్యన వైకుంఠపురం గలుగువారు. అది గుర్తొచ్చిందండి. ఓ రొయ్యని ఇలా వాడచ్చని అర్థమైంది. వచ్చి దగ్గర ఆపేసి చుక్కెట్టేసి టీ తాగి రొయ్యన వైకుంఠపురం గలుగువారు. అప్పుడు అనుకున్నాను నేను, మా గోదావరి జిల్లా నుంచి చేపలు రొయ్యలు వైకుంఠానికి కూడా పంపిస్తున్నారు అన్నమాట. అందుకని అది ఇక్కడ పడేసాను. ప్రతి చోట ఏదో దొరుకుతుంది, ఏరుకోవాలి మనకి. చాలా ఉపకారం చేస్తున్నాడు మీకు. చాలా ఉపకారం. చాలా మంది చాలా చేస్తున్నారు, తగ్గితే బాగుంటుంది. కానీ ముఖ్యంగా రొయ్య బాగా ఉపకారం చేస్తుంది. రొయ్య బాగా పనికి వచ్చింది. ఓపిక పట్టెదరు సైపరు ఒయ్యారములను. పని పూర్తి కావాలంటే పని చేసేటప్పుడు ఒయ్యారాలు పనికిరావు, దీక్షగా ఉండాలి. బాగుందా? మంచిది, మీ ఇంటికి వస్తా ఉండి పెట్టండి. అది గురుగారు అన్ని రకాల రొయ్యలు తెలుసా మీకు? ఇప్పుడు తర్వాత వినండి మీరు, ఇది మాంసం తర్వాత మద్యం రెండు కలిసే ఉన్నాయి పక్కన. 12వ దత్తపడి కోనేరు కల్పన గారు. బ్రాందీ, విస్కీ, పప్పు, బారు, రామనామం.
ఇదివరకు మీకు పరిచయం ఉన్న పాత గరికపాటి వారు అనుకుంటున్నారా ఏంటి? వ్యవహారం మారింది. ధర్మగ్రహకి మారిపోయారు. స్మరింపందగు రామనామమది. కాకినాడ ఉన్నదో పర్వాలేదు, మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత చెడిపోయారు ఇవన్నీ. అలాగే అది సంగతి. అది హైదరాబాదు. ఇక్కడ పెద్ద బారులు ఉంటాయి ట్రాఫిక్. అందుకని హైదరాబాద్ బారు, అదో బారు. స్మరింపందగు రామనామమది సాంబా రుద్రయం సడ్గిన పరమేశుండును చెప్పు, పరమేశుండును చెప్పు భక్త హృది లబ్డబ్ రామ్ దివారాత్రముల్ భ్రాంతి. లబ్డబ్ రామ్ దివారాత్రముల్ స్మరింపంగను దివారాత్రముల్ స్మరింపం జపసాగరాన బుడగల్ బ్రాడ్స్కీ విస్కీయను జపసాగరాన బుడగల్. ఎవరికైనా భ్రాంతి తాగిన దోషం ఎవరికి ఉంటే ఈ బాధ చదవడంతో పోతుంది. అంతే అంతే, ఈ పద్యం చదువుకుంటే తాగిన దోషం పోతుంది. జపసాగరాన బుడగల్ బ్లాడ్స్కీ కొవిస్కీయను దురమైపోయిన మాదు జీవితమునందు. ఈ రామనామ స్మరణ ఆ నిష్ఠ అనేది దురమైపోయిన, యుద్ధం అని అర్థం ఉంది కదా, దూరం అనేది దూరం. దురమైపోయిన మాదు జీవితమునందు రేపు మా బబునే. రేపు మాకు ఈ గుణం అబ్బే అవకాశం ఉందా? రేపు మా బబ్బునే బబ్బు. దురమైపోయిన మాదు జీవితమునందు రేపు మా బబ్బునే. 13 డివి రామాచార్యుల వారు. గురుగారు ఒక చిన్న సందేహం. ఇందాక మీరు శివుడు అన్నారు కదా, శివరాత్రి రోజు అమ్మవారికి సగం ఇచ్చినటువంటి పరమేశ్వరుడికి గంగని కలిపి పెళ్లి చేస్తుంటారు, తర్వాత గంగాధరుడు అంటుంటారు, గంగాపతి, ఇట్లాంటి మాటలన్నీ వాడుతుంటారు. గంగ శివుడికి భార్య అయితే మన రైల్వే స్టేషన్లో సూట్ కేసులు మోసేవాళ్ళని పోర్టర్లందరికీ మన పెట్టెలన్నీ భార్యలే. అంతే, ఆయన చేసిన మహాపాపం అదే. పొరపాటు నన్ను ఎత్తివి పెట్టుకున్నాడు, అందుకని ఇంకా భార్య భార్య అని మొదలు పెట్టారు. భరించేవాడు భర్త అంటే ఎవడు మోస్తే వాడే. ఇప్పుడేదో ఆ డోలా ఎక్కుతారు, అమర్నాథ్ వెళ్ళినప్పుడు ఎవడో మోస్తాడు, వాడే భర్త అవుతాడా? అది అంత చికాకైన విషయం, ఇదంత చికాకు. ఎక్కడా పురాణాలు, ఎక్కడా గంగ భార్య అంటే కళ్యాణాలు చూస్తున్నారు. హనుమంతుడికి కళ్యాణం ఏమిటో విచిత్రం. హనుమంతుడికి పెళ్లి, శివుడికి పెళ్లి, ఛాయా సూర్యుల కళ్యాణం. రథసప్తమి నాడు ఛాయా సూర్యుల కళ్యాణం. చెబుతానండి, సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెబుతున్నా. ఈ ప్రతీకాత్మకమైన విషయాలను మనం ప్రత్యక్షంగా విగ్రహాలు పెట్టి చేస్తే ఆ స్ఫూర్తి పోతుంది. మీకు బాగా నచ్చే మాట కూడా చెప్తాను. ఓ రోజు పాఠం చెప్పి క్లాస్ రూమ్లోకి రాగానే ఒక విద్యార్థి స్టాఫ్ రూమ్లోకి రాగానే గురువు గారు అశోకుడి భార్య పేరు విజయలక్ష్మి కదా అంది. ఎక్కడుందమ్మా అన్నాను. పుస్తకంలో ఉందండి. కళింగ యుద్ధం జరిగింది, అశోకుణ్ణి విజయలక్ష్మి వరించింది. అశోకుడి భార్య విజయలక్ష్మి కావడం ఎలాంటిదో, శివుడి భార్య గంగ కావడం, సుబ్రహ్మణ్యుని భార్య వల్లి దేవసేనలు కావడం, వినాయకుడి భార్య సిద్ధి బుద్ధి కావడం, ఇలాంటివన్నీ అంతే. చాలా మరీ దారుణం. బ్రహ్మచారికి పెళ్లి ఏమిటండి? బ్రహ్మచారిణి ఆ అర్చనలో ఉంటుంది. తమలపాకులతో పూజ చేస్తారు, అదేమిటో మరి. తమలపాకులు బ్రహ్మచారికి ఎంత నిషేధం అసలు? ఏం లేదు, దేవుణ్ణి విడదీసి ఆయన రామపాదాల దగ్గర కూర్చుంటాను మరో నాకు గుడొద్దు అని చెప్పాడు. అయినా మనం విడదీశాం కాబట్టి ఓ ఆకు, ఓ అర్చన, ఓ మంత్రం, ఓ కిరీటం ప్రత్యేకంగా ఉండాలి. పార్టీలకు జెండాలు ఉంటాయి చూడండి, విడిపోగానే అలా ఉండాల్సిందే మొత్తం. అది ముదిరిపోతే చాలా ప్రమాదం అండి. భిన్నత్వంలో ఏకత్వానికి దెబ్బ తగులుతుంది అన్న. ఇంక మనకి పిచ్చి కింద అయిపోతూ ఉంటుంది. ఛాయ్ అంటే కేవలం నీడ, సూర్యుడు ఉన్నప్పుడు ఉంటుంది. ఛాయేవాను కదా సదా. అలాగే పద్మం వికసిస్తుంది. భర్త ముఖం చూడగానే భార్య ముఖం వికసించాలి. మన సంసారం ఎలా ఉండాలో చెప్పడానికి చెప్పారు. అంతేగాని పద్మిని అని విగ్రహం పెట్టి కళ్యాణం చేసి ప్రసాదం ఇస్తామంటే ఏం చెబుతుంది దానికి? అలాగే ఇది. అందుకని గంగ ఎక్కడ అసలు అలాంటిది లేదు. అనవసరంగా దాని పుట్టిన పల్లెటూళ్ళలో గంగా గౌరీ సంవాదం పెద్ద పాటలు కూడా ఉన్నాయి. అయ్యా పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్ష. కీచకవధ అడిగారు మీరు, అది మంచి కీచకవధ అడిగారు కదా. కనీసం చివరి పాదంలో వచ్చారు. అది నాకు ముందు వచ్చేసింది. అదే ముందు వచ్చింది. వృత్తాంతం అంతా అదే, నేరుగా పేరు రాలేదు. ధర్మముగా అనిదిష్టము కదా అతొలగన్వల చిత్తమందునం. సామాన్యం చెప్పేశారు, విశేషం చెప్తాయి. విశేషం చెప్తాయి. ధర్మమే ఇష్టమైన ఎడ తజ్జయమెల్లను సార్థకంబగున్. తజ్జయమంతయు సార్థకంబగున్.
ధర్మమే ఇష్టమైన ఎడత జయమంతయు సార్థకంబగును మర్మమెరుంగ అర్థమును మానిని కామము ధర్మబద్ధతను. ఇక్కడ కొంచెం మార్చండి, కీచకుడు సరిగ్గా వచ్చారు. ధర్మబద్ధతను కాకుండా ధర్మదీప్తులవు అనండి. ఈ అర్థము కామము కూడా అవి ధర్మానికి కట్టుబడి ఉంటే అవి దీప్తివంతములు అవుతాయి. అప్పుడు వెనకాల సరిగ్గా ఆ పేరు అది వచ్చేలా చేస్తే మీకు స్పష్టంగా ఉంటుంది. ధర్మం యొక్క దీప్తిగా అదేదో ఉండనేంటి తర్వాత బుర్రలోకి పోతుంది ధారణ కదా ఇదంతా. అని మళ్ళీ మనం అన్ని మార్చామంటే కొంచెం మర్మమెరుంగా అర్థమును మానిని కామము ధర్మదీప్తులవు. మర్మమెరుంగా అన్నాం కాబట్టి సరిపోతుంది. అంతే, అలాగే తెలిస్తే అర్థమును మానిని కామము ధర్మదీప్తులవు కర్మము గాలి కీచకుడు. ఈ సైరంధ్రి కోసం ఆరాటపడే రోజు సమయంలో కీచకుడు ఒక ప్రార్థన చేశాడు. అయితే సైరంధ్రితో నాకు సమాగమాన్ని కలిగించు పరమేశ్వర, లేకపోతే చావు ప్రసాదించు. ఆప్షన్ ఇచ్చాడు, ఇదైనా ఇవ్వు అదైనా ఇవ్వు. అంటే సైరంధ్రి లేకుండా నేను బతకలేను. భగవంతుడికి రెండో ఆప్షన్ ఇచ్చేసాడు. ఆయన అనుకున్నాడు, మొదటిది ధర్మం కాదు కాబట్టి, రెండోది అవసరం కాబట్టి అది మానేద్దాం, ఇది చేద్దాం. జరిగింది అది. పరమేశ్వరుడికి చాలా పేర్లలో భీముడు అని ఒక పేరు ఉంది. అందుకని వాడికి భీముడి ద్వారా చదవచ్చు. నాకు ఉగ్రుడు భీముడు, ఆ అష్టతనువుల్లో ఒకటి భీమ రూపం. అయ్యా పరమేశ్వరుడి గురించి అన్నారు కాబట్టి ఒక చిన్న కర్మముగాలికీచకుడు కామిని కోరి విమోక్షమందెగా అవి చేరిస్తే ఆ మోక్షానికి అర్థం సరిపోతుంది. గజేంద్ర మోక్షణం విమోక్షణం అని కూడా అంటారు కదా, విడుదల. కర్మముగాలికి ఈచకుడు కామిని కోరి విమోక్షమందెగా వారణ మోక్షం అందులో వచ్చింది. చెప్పరు సరిపోయిందండి, సంతోషం. మీరు పెద్దలు ఆశీర్వదించండి. కర్మముగాలికి ఈచకుడు కామిని కోరి విమోక్షమందెగా. ఈ లింగోద్భవ కాలం అని రాత్రిపూట 12 గంటలప్పుడని చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి పూట శివుడు అర్ధరాత్రి పూట ఉద్భవించాడు. ఒకవేళ అమెరికాలో ఉంటే నేను అప్పుడు చేయాలి అనేటువంటిది నా డౌట్. అమెరికాలో ఉంటే అది పాతాళ లోకం. అక్కడికి ఇక్కడ ఆవిర్భవించిన శివలింగానికి విష్ణుమూర్తిని అడిగితే చెప్తాడు ఈ సమయం. ఆయన కిందకి తవ్వుకుంటూ వెళ్ళి అక్కడ ఎప్పుడు కూడా ఆయన చెప్పాలి, ముందు విష్ణుమూర్తిని పట్టుకోండి, తర్వాత ఈ విషయం తెలుసుకోండి. ఆ రహస్యం ఆయనకి తెలియాలి. 14వ దత్తపది అగ్నిహోత్రం శ్రీరామచక్రవర్తి. సీమ, కోనసీమ, దివిసీమ, రాయలసీమ, పల్నాడు సీమ రాష్ట్రం, విభక్త రాష్ట్రం, సమైక్య రాష్ట్రం. ఉండెన్నాడొక కోనసీమ ఎగుచున్ అయి ఉండెన్నాడొక కోనసీమ అయితాను ఉయ్యాలలోనూ కూర్చున్. అయితాను అంతే కదా. ఉండెన్నాడొక కోనసీమ తాను ఉయ్యాలలోనూ కూర్చున్. గుండెంతాన్ దివిసీమ ఉప్పెనగ బొగ్గుం చేసే విచ్ఛేదమే. గుండెంతాన్ దివిసీమ ఉప్పెనగ బొగ్గుం చేసే విచ్ఛేదమే. బండెన్ బండయు రాజధానియన ఆ పల్నాటి సీమంగనన్. ఇవ్వు రాజధాని అయింది కదా. బండెన్ బండయు రాజధానియన ఆ పల్నాటి సీమంగనన్. నిండన్ రాయలసీమ నీళ్ల సిరితో. అదే కదా ప్రధాన సమస్య. నిండన్ రాయలసీమ నీళ్ల సిరితో నీరాజనం విచ్ఛేదన్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ. నిండన్ రాజ ఇన్ని రదిగిన ఆ రాయలసీమలో నీళ్లసీర లేకపోతే మనం ఎవరు అభివృద్ధి చెందనంటే లెక్క. ఏదో ఓ పక్కకి ప్రాంతం సాగతీయడం, ఇంకో ప్రాంతం వదిలేయడం కాదు. 100 ఏళ్ళుగా వాళ్ళు బాధపడుతున్నారు అక్కడ నీళ్లు దొరక్క. అది ఏదైనా జరిగితేనే ఉపయోగం. అందుకని నిండన్ నిండేనన్న నేను అలా ఇంకా జరగలేదు కాబట్టి. నిండన్ రాయలసీమ నీళ్ల సిరితో నీరాజనం విచ్ఛేదన్. అప్పుడు ఈ పాలకులకి అధికారులకి నీరాజనం ఇవ్వడానికి మనకి ఏమీ అభ్యంతరం లేదు. అంతవరకు గౌరవజనమే. నిండన్ రాయలసీమ నీళ్ల సిరితో నీరాజనం విచ్ఛేదన్.